విజయనగరం టీడీపీలో పదవుల చిచ్చు మొదలైంది. పార్టీ ఆవిర్భావం నుంచి సేవలందించిన నేతల్ని పక్కన పెట్టి రాజుగారి భజన బృందానికే పదవులు కట్టబెట్టారన్న చర్చ జరుగుతోంది. సమీకరణాల పేరుతో అర్హులకు అవకాశం ఇవ్వకపోవటం కేడర్కు మింగుడు పడట్లేదు. దీంతో జెండాలు మోసిన కార్యకర్తలే ఇప్పుడు పార్టీ నిర్ణయాలపై దుమ్మెత్తిపోసే పరిస్థితి వచ్చింది. విజయనగరం జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికలు అధికార టీడీపీలో చిచ్చు రేపుతున్నాయి. కొన్నాళ్లుగా స్థానిక సంస్థల ఎన్నికలు అటు కార్యకర్తలతో పాటు ఇటు ఆశావహుల్లో టెన్షన్ పెంచాయి. ఎవరికి వారే పార్టీ పెద్దల దగ్గర లాబియింగ్ చేశారు. జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిచే అవకాశాలు మెండుగా ఉన్న అధికార టీడీపీ సీటు దక్కితే ఎమ్మెల్సీగా చట్టసభల్లో కాలు పెట్టవచ్చని గంపెడాసలు పెట్టుకున్నారు. ప్రధానంగా జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శి ఐవీపీ రాజు, బొబ్బిలి టీడీపీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే తెంటు లక్ష్మణాయుడు, శోభా హైమావతి గట్టి ప్రయత్నమే చేశారు. టీడీపీలో టికెట్ రేసులో తెంటు లక్ష్మణాయుడు పేరు ప్రముఖంగా వినిపించింది. తనకే టికెట్ దక్కుతుందని మొన్నటి వరకు ఆయన కూడా ధీమాగా ఉన్నారు. పార్వతీపురం డివిజన్ నుంచి కొప్పెల వెలమ సామాజిక వర్గానికి చెందిన తనకే సీటు దక్కుతుందని అనుకున్నారు. అంతా తెంటుకు ఎమ్మెల్సీ సీటు ఖరారు లాంఛనమే అనుకున్న సీన్ రివర్స్ అయింది. జిల్లా టీడీపీ అధ్యక్షుడు ద్వారపురెడ్డి జగదీష్ కు టికెట్ దక్కింది. ద్వారపురెడ్డి జగదీష్ మొన్నీ మధ్యే జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. జిల్లా పగ్గాలు ద్వారపురెడ్డికి అప్పగించడానికి కార్యకర్తలు వ్యతిరేకించారు. ఆ టైంలో తనకు ఎమ్మెల్సీ వద్దని, జిల్లా అధ్యక్షుడిగా నియమిస్తే చాలని ఎమ్మెల్యేల దగ్గర, హైకమాండ్ దగ్గర ద్వారపురెడ్డి విజ్ఞప్తి చేశారట. పార్టీ జిల్లా పగ్గాలు ఆయనకే అప్పగించడంతో ఇక ఎమ్మెల్సీ ఇవ్వరనే అనుకున్నారు. కానీ ఇప్పుడు ఎవరు ఊహించని పరిణామాలతో జగదీష్ ని ఎమ్మెల్సీ అభ్యర్థిగా పార్టీ ప్రకటించింది. దీంతో అటు కార్యకర్తలు ఇటు ఆశావహులు ఖంగు తిన్నారు. పార్టీ నిర్ణయంపై మండిపడుతున్నారు. పార్టీకి సేవలందించిన వారికి అన్యాయం జరుగుతోందని సీనియర్లు రగిలిపోతున్నారట. రాష్ట్రమంతా పర్యటిస్తూ పార్టీకి సేవ చేస్తున్న శోభా హైమావతికి అన్యాయం జరిగిందన్న చర్చ జరుగుతోంది. ఈ పరిణామాలతో పార్టీకి రాజీనామా చేయాలని తెంటుపై కార్యకర్తల నుంచి ఒత్తిడి పెరుగుతోందని తెలుస్తోంది. బొబ్బిలి రాజులు వస్తే భవిష్యత్తులో మరింత కష్టకాలం తప్పదని, గుర్తింపులేని పార్టీలో ఉండటం అనవసరమని కార్యకర్తలు సూచిస్తున్నారట. ఇప్పటికే తెంటు కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది. ఆయన అసంతృప్తి ఏ పరిణామాలకు దారితీస్తుందోనని కేడర్ కూడా ఉత్కంఠగా చూస్తోంది.